ఏపీలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. కూటమి పెద్దల అండతో నదులు, వాగులు, వంకల్లో ఇష్టారాజ్యంగా నదీ గర్భాన్ని తవ్వేస్తున్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తూ అధిక ధరకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు. పాపాగ్ని నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై కన్నెర్ర చేసింది జాతీయ హరిత ట్రిబ్యునల్. ఏపీలో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వుతూ అధిక ధరకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. వారిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలే వారికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాపాగ్ని నదీ గర్భంలో భారీ ప్రొక్లైన్లతో ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ యథేచ్ఛగా దోచేస్తుండటంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ కన్నెరజేసింది. వైఎస్ఆర్ జిల్లా కుమ్మర కాలువ వద్ద పాపాగ్ని నదిలో ఇసుకను తవ్వేస్తూ వందలాది టిప్పర్లలో అక్రమంగా రవాణా చేస్తుండటం వల్ల భూగర్భ జలాలు అడుగట్టడంతో పాటు పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలుగుతోందని కొవ్వూరు శ్రీధర్ రెడ్డి అనే రైతు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఎన్జీటీ ఇసుక అక్రమ తవ్వకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అక్రమ తవ్వకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి 4 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక కమిటీ అనుమతి ఇచ్చిన ప్రదేశాలతో పాటు అనుమతి ఇవ్వని ప్రాంతాల్లోనూ పచ్చమూట యథేచ్ఛగా ఇసుకను తవ్వేస్తోంది. నిబంధనల ప్రకారం నదులు, వాగులు, వంకల్లో అనుమతి ఇచ్చిన క్వారీలలో కేవలం కూలీలతో మాత్రమే ఇసుకను తవ్వించాలి. కానీ టీడీపీ నేతలతో కూడిన ఇసుక మాఫియా భారీ ప్రొక్లైన్లతో నదీ గర్భాన్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. భారీ ప్రొక్లైన్లు 10 అడుగుల కంటే ఎక్కువ లోతు తవ్వేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంతో సమీప ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. నదిలో తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా దొరక్క జంతువులు, పక్షులు మృత్యువాత పడుతున్నాయి. తాగునీటి కోసం జనం తల్లడిల్లుతున్నారు. పెన్నా నదికి ఉపనది అయిన పాపాగ్ని పరివాహక ప్రాంతంలో వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఆ నదిలోనే ఇసుకాసురులు అడ్డగోలుగా ఇసుకను తవ్విస్తుండటం వల్ల నదీ గర్భం ఒట్టిపోయింది. ఇక కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా తీవ్ర స్థాయిలో పేట్రేగిపోతోంది. సీఎం చంద్రబాబు కృష్ణానది గర్భంలో నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలోనే ఇసుకను అడ్డగోలుగా భారీ యంత్రాలతో తవ్విస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. వంశధార, నాగవలి, పంప, ఏలేరు వంటి నదుల్లోనూ ఇసుక మాఫియా తడాఖా చూపిస్తోంది. ఇసుక మాఫియా అక్రమాలపై ఎంతో మంది రైతులు ఎన్జీటీలో పిటిషన్లు దాఖలు చేశారు. వందలాది మంది రైతులు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు.